వస్త్రములను గూర్చి చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. సొలొమోను గురించి మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు అతనికి మహా జ్ఞానమును అనుగ్రహించాడు, ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహించాడు. పూర్వీకులలో అతని వంటి వాడు ఒకడునూ లేడు, రాబో తరములలో అతని వంటి వాడు ఇక ఉండడు అని దేవుడు సెలవిచ్చాడు. అటువంటి సొలొమోను కలిగిన సమస్త వైభవము కూడా ఒక అడవి పువ్వు కలిగిన అలంకారముతో సమానం కాదు అని చెప్పి సెలవిస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా అని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్నారు. ఒక అడవి పువ్వును సొలొమోను కలిగిన వైభవం కంటే ఘనముగా అలంకరించిన అదే దేవుడు అల్ప విశ్వాసంలో ఉన్న తన శిష్యుల యొక్క విశ్వాసమును పెంపొందించి మహత్కార్యాలు, మహోన్నతమైన కార్యముల చేత భూమిని తలకిందులు చేసినటువంటి అపోస్తులుగా అలంకరించిన అదే దేవుడు మనలను విశ్వాస వీరులుగా హెచ్చించి తన మహిమా ప్రభావంతో మనలను అలంకరించునుగాక. ఆమేన్.